మూడేళ్లకు పైగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఆయన సహనం చూస్తుంటే ముచ్చటేస్తున్నది కూడా. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆయన ఎంతకు అందుబాటులోకి రాలేదని, ఏకంగా గంటపాటు ట్రంప్ చేతిలో ఫోన్ పట్టుకుని నిరీక్షించాల్సి వచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఏ సమయంలో ఫోన్ చేస్తారో తమ అధ్యక్షుడికి తెలియనందువల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని రష్యా ఆ తర్వాత చిన్నపాటి వివరణ ఇచ్చింది. ఏదో అవగాహన లేక తప్ప ఇది ఎంతమాత్రం తమ అధ్యక్షుల వారి అహంకారం కాదని చెప్పటం ఈ వివరణ ఉద్దేశం కావచ్చు. ఆ సమయంలో పుతిన్ పారిశ్రామికవేత్తల సమావేశంలో ఉన్నారట. ఉన్నారు కానీ అమెరికా అధ్యక్షులంతటి వారు ఫోన్ చేస్తే ఉన్నపళంగా లేచి పరుగున వచ్చి ఫోన్ అందుకోవాలి గాని ఇదేమిటి? ఖచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని కొందరంటారు. నిజాలు రష్యా అధ్యక్షుడికే ఎరుక. కానీ ఈ ఘటన అసలే అవమానంతో రగిలిపోతున్న ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి సహజంగానే వేడెక్కించింది. పుతిన్తో మాట్లాడటానికి ట్రంప్కు ఎంత సమయమైనా చిక్కుతుందని, ఎక్కడా లేని సహనమూ వస్తుందన్న రీతిలో వ్యాఖ్యానించి కసి తీర్చుకున్నాడాయన. పుతిన్తో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఐరోపా సమాఖ్య నేతలతో జెలెన్స్కీ చర్చల్లో ఉన్నారని కీవ్ ప్రకటించడం వెనుక 3 ఏళ్ల పాటు ఆయుధాలు అందించిన ఉక్రెయిన్కు ముందుగా ఫోన్ పోలేదని మిగతా ప్రపంచం ఎక్కడ అనుకుంటుందోనన్న బాధ ఉండవచ్చు. మొత్తానికి ఒకరోజు ఆలస్యంగానైనా జెలెన్స్కీతో కూడా ట్రంప్ మాట్లాడేశారు. వ్యవహారం సజావుగా సాగుతోందన్న రీతిలో ఓ 4 మంచి మాటలు కూడా అన్నారు. గత నెలలో ఓవల్ ఆఫీసులో తీవ్ర వాగ్యుద్ధం అనంతరం దాదాపు గెంటి వేసినంత పనిచేశాక జెలెన్స్కీతో ట్రంప్ మాట్లాడింది మళ్లీ ఇప్పుడే. ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రకారమే వైట్ హౌస్ నుంచి క్రెమ్లిన్కు ఫోన్ వెళ్లిందని, పుతిన్కు సమాచారం చేరినా కూడా ఆయన పట్టించుకోకుండా ఆయనకు ఇదే పని అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి ఉద్దేశపూర్వకంగానే ఉండిపోయారనడానికి నిదర్శనంగా పారిశ్రామికవేత్తల సదస్సులో జరిగిన ఓ సంభాషణ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. మొత్తానికి జెలెన్స్కీని పక్కన పెట్టేసి ట్రంప్ పుతిన్ కలిసి కథ నడిపిస్తున్నారన్నది నిజం. యుద్ధానికి సంబంధించి పుతిన్ ట్రంప్ చర్చలో ఓ 2 గంటలు ఆలస్యమైన సుదీర్ఘంగా సాగాయని, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాల మీద నెల రోజులు దాడులు నిలిపివేసేలా చూడాలని ఇద్దరు నిర్ణయించారని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో యుద్ధ ఖైదీల అప్పగింత సహా పుతిన్ చెప్పిన మరికొన్ని విషయాలను పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు పుతిన్ సరేనంటూనే చాలా నిబంధనలు పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే యుద్ధం మూల కారణాల మాటేమిటని అడిగారని, నాటో పాత్ర విస్తరణల సంగతి తేల్చామన్నారని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్కు సమస్త సహాయాలు ఆగిపోయిన పక్షంలోనే ఈ తాత్కాలిక స్వల్పకాలిక యుద్ధ విరామం నిలబడుతుందని కూడా పుతిన్ స్పష్టంగా తేల్చేశారట. అంటే ఉక్రెయిన్కు అమెరికా నుంచి ఆర్థిక, ఆయుధ సహాయాలు ఆగిపోయి నిఘా సమాచారం నిలిచిపోతేనే యుద్ధం ఆగుతుందన్నది సారాంశం. ఆదివారం సౌదీ అరేబియాలో జరగబోయే చర్చల్లో ఈ విషయాలన్నీ తేల్చేస్తామని అమెరికా అంటోంది. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తామని ట్రంప్కు హామీ ఇచ్చిన పుతిన్ క్షణం కూడా యుద్ధాన్ని ఆపకుండా ఏకంగా ఉక్రెయిన్ ఇంధన స్థావరాల మీద, వ్యవస్థల మీద బాంబులు కురిపించారని జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. బుధవారం రష్యా క్షిపణులు ఉక్రెయిన్ రైల్వేలకు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఆదివారం చర్చల్లోగా ఉక్రెయిన్ను బాగా దెబ్బతీసి మరింత ఒత్తిడి పెంచాలని, భీకరమైన యుద్ధంతో జెలెన్స్కీని వంచాలని పుతిన్ ఉద్దేశం. తనకు ట్రంప్ ఏం చెప్పారన్న కంటే పుతిన్తో ట్రంప్ ఏం మాట్లాడారన్నది జెలెన్స్కీకి ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న అంశం. శాంతి యత్నాలను రష్యా అడ్డుకుంటోందని జెలెన్స్కీ అంటున్నారు కానీ ఆయన ప్రమేయం లేకుండా ట్రంప్ తాను చేయదలుచుకున్నది చేసుకుపోతున్నారు.